కాంగ్రెస్ పార్టీని ఎవరో తప్పుదారి పట్టించి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నాలే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర కాంగ్రెస్కు లేనట్టుగా కనిపిస్తుంది. అది కాబట్టి ఇదేదో గందరగోళం, కాంగ్రెస్ పార్టీలోనే ఒక గందరగోళం నడుస్తుంది. దీనికి ఒక క్లారిటీ లేదు, చిత్తశుద్ధి లేదు. మాట ఇస్తే దీన్ని అమలు చేయాలి, మనం ఒక మాట ఇచ్చాము ఆ మాట నిలబెట్టుకోవాలి అనే అవగాహనే లేకుండా మొత్తం ఏందనంటే అనామకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. దీన్ని ఖచ్చితంగా ఎండగడతాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 42% అమలు చేస్తావా లేకపోతే దిగిపోతావా అనే రెండే నినాదాలతోటి, అదేవిధంగా నీ చేతుల్లో ఉన్న మంత్రివర్గంలో ఎందుకు బీసీలకు టికెట్ ఇవ్వటం లేదు, అదేవిధంగా మరి ఉదయపూర్ డిక్లరేషన్ నువ్వు ఎందుకు అమలు చేసి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వటం లేదు, బీసీ సప్లాన్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు, ఇదేమీ కేంద్రానికి సంబంధం లేదు. బీసీ సప్లాను అదేవిధంగా బీసీ కుల సంఘాల కార్పొరేషన్లకు బడ్జెట్ని ఎందుకు నువ్వు ప్రవేశపెట్టడం లేదు అంటే ఇవన్నీ చేయడానికి ఇష్టం లేదు. తన చేతుల్లో ఉన్నాయేమో చేయడానికి సిద్ధంగా లేదు. కానీ కేంద్రం మీద ఉన్న ఒకే ఒక అంశం ఏందనంటే దాన్ని సాకుగా చూపించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని తిప్పికొడతాం. ఖచ్చితంగా రానున్నది కాలంలో బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతారు. ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవటానికే ఈ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.